బాగున్నారా? అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారా? గట్టిగా చెప్పట్లేదు. బాగున్నారా లేదు చెప్పండి. మీరు బాగున్నామంటేనే మాట్లాడతారు, లేకపోతే లేదు. అందరూ ఒకసారి నమస్కారం పెట్టుకోండి. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే, మీ ఇంటి సమస్యలు కానీ, గృహ సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలు కానీ ఏమన్నా ఉంటే కళ్ళు మూసుకొని నమస్కారం తోటి స్మరణ చేయండి. శ్రీ విద్యాం పరిపూర్ణమేరు శిఖరే బిందు త్రికోణే స్థితాం పాపీచారి సమస్త బోధని మంచే శివాకారకే కామాక్షిం కరుణారసార్ణమయం కామేశ్వరాంతస్థిత కాంతాం చిన్మయకామ కోటి నిలయాం శ్రీ బ్రహ్మ విద్యాం అజే. ఈనాటి ఈ వేదికతో మనందరినీ అంబాత్రయ క్షేత్రంలో ఉన్న ముగ్గురమ్మలు పావనం చేశారు, ఆశీర్వాదం చేశారు. జగదంబ యొక్క ఆశీస్సులను మీ అందరికీ ప్రసాదిస్తూ మీకున్నటువంటి చిన్న చిన్న సమస్యలు, పెద్ద పెద్ద సమస్యలు అన్నీ తొలగిపోయి మీరు, మీ పిల్లలు, మీ సంసారం అంతా సుఖ సౌఖ్య సమృద్ధితో వర్ధిల్లాలని ఈ వ్యాసపీఠం మీద నుంచి మీ అందరికీ పూర్తిగా ఆశీర్వాదం చేస్తున్నాను. అందరూ గట్టిగా చెప్పాలి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకు, వేదిక ముందు ఉన్నటువంటి పెద్దలకు అందరికీ ఒక సంతుగా మనస్ఫూర్తిగా మా యొక్క ఆశీస్సులను తెలియపరుస్తూ, చేర్యాల గ్రామానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలకు, హిందూ ధర్మవీరులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, ఇది మొదటిసారి ఈ ప్రాంతానికి నేను రావడం. ఇప్పుడే కొమరవెల్లి దేవస్థానానికి ఆచార్యులు తీసుకువెళ్ళారు. మొట్టమొదటిసారి స్వామివారిని దర్శించుకున్న భాగ్యం నాకు కలిగింది. చాలా రోజుల నుంచి స్వామివారి దగ్గరికి రావాలని ఒక కోరిక ఉండింది. ఎందుకో రాలేకపోయాను. మాయా ప్రభావమో నా దురదృష్టమో రాలేదు. ఈ చేర్యాల హిందూ మహాసభ విరాట్ మహాసమ్మేళన సందర్భంగా స్వామి పిలిపించుకున్నాడు కాబట్టి రావడం జరిగింది. విశేషం ఏమిటంటే, ఈరోజు జగద్గురువు, జగజ్యోతి అయినటువంటి బసవేశ్వరుడి యొక్క జయంతి. అక్కడ స్వామివారి సన్నిధిలో బసవేశ్వరుడు కూడా ఉన్నాడు. స్వామివారు కూడా పుష్పాంజలి పూలమాల సమర్పించి స్వామివారిని దర్శించుకొని, మల్లన్న స్వామిని దర్శించుకొని ఇక్కడికి ఈ వ్యాసపీఠంలోకి రావడానికి అవకాశాన్ని మీరందరూ చేర్యాల ప్రజలందరూ కల్పించారు. కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు. అనేక ప్రాంతాలలో హిందూ సమ్మేళనాలు జరుగుతూ ఉన్నాయి. కొన్నింటికి నేను కూడా వెళ్తున్నాను. నా అవకాశాన్ని బట్టి, సమయాన్ని బట్టి. ఈ దేశంలో పుట్టినందుకు, ఈ గడ్డ మీద పుట్టినందుకు, భరతమాత ఒడిలో పుట్టినందుకు నేను ఒక చిన్న రేణువుగా ధర్మంను ప్రజ్వలింపజేయడానికి, ధర్మాన్ని జాగృతం చేయడానికి ఒక చిన్న భూమికగా ఉపయోగపడుతున్నందుకు గర్వపడుతున్నాను. అందులో భాగంగానే ఈరోజు మన చేర్యాలకు కూడా నన్ను ఆహ్వానించారు. హిందూ మహాసభలు నిర్వహించడానికి ముఖ్య కారణం, ముఖ్య ఉద్దేశం ఏమిటి? రాష్ట్రీయ స్వయం సేవక సంఘ
శత జయంతోత్సవాలలో భాగంగా సనాతనులందరినీ సంఘటితం చేసి వాళ్ళలో ఉన్నటువంటి ధర్మభావాన్ని ప్రకాశింపజేయమని చెప్పి సంఘం యొక్క బాధ్యతగా మనం అందరం ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం. చాలా సంతోషం. కానీ నాకు ఒకటి అనిపిస్తుంది, మనం సంఘటితం కాము, మనం ఐక్యమత్యం కాము అని అనిపిస్తుంది. అవుతామా? అబద్ధం చెప్పాలి, అబద్ధం చెప్పింది అనుకోండి బాగోదు. మీరు ఒకవేళ సంఘటితం అవుతాము అనే నమ్మకం మీకుంటే, ఆ విశ్వాసం మీకుంటే, ఈనాటి ఇది వ్యాసపీఠం కృతాయుగంలో ఒక స్వామీజీ, ఒక ఋషి, ఒక యోగి ఉపస్థితులైనటువంటి వేదికలు భృగుపీఠం అనేవాడు. త్రేతాయుగంలో వశిష్ఠ పీఠం అయ్యింది. ద్వాపర యుగంలో వ్యాసపీఠం అయ్యింది. అది ఏ పరంపర కలియుగాన్ని కూడా వ్యాసపీఠంగా ఈ స్థానాన్ని చెప్తారు. వ్యాసపీఠం మీద కూర్చొని నేను చెప్తున్నాను, మీరు సంఘటితం కారు, ఐక్యమత్యం కారు. ఒకవేళ మేము ఐక్యమత్యం అయితం స్వామి, మీ మాటలు ఓడగొడతాం, మిమ్మల్ని ఓడిస్తాం, మేము గెలుస్తాం అన్న నమ్మకం మీకుంటే, వ్యాసపీఠం మీద నుంచి నేను ఒక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్పాలి. మీరందరూ చెప్పాలి. ఇప్పుడు అయితమని చెప్పారు మీరందరూ. రేపటి నుంచి మీరందరూ మీ గృహప్రవేశాలకు, వాస్తు పూజలకు, ఇంకేమన్నా యజ్ఞయాగాది క్రతువులకు, ఇంకేమన్నా పూజలు పునస్కారాలు అయితే ప్రతి ఒక్కరూ పెద్ద పులినన్నా, జింకనన్నా, కుందేలునన్నా, పందినన్నా, గాడినన్నా తెచ్చుకోదు, కానీ గోమాతను తీసుకురాకూడదు. గోమాతను కనుక మీరు తెస్తే మీరు సంఘటితం లేనట్లే. మీరు పులిని తెచ్చుకోవాలి, జింకను తెచ్చుకోవాలి. ఎందుకంటే భారతీయ రాజ్యాంగంలో జింకను చంపితే కేసు అవుతుంది, పులిని చంపితే కేసు అవుతుంది. కాబట్టి ఈ దేశానికి పులిలు, జింకలు అవసరమేమో, అందుకే వాటిని కాపాడడానికి చట్టాలు ఉన్నాయి. గోవు మనకు అవసరం లేదు. గోవుతో మనకేం ఉపయోగం? గోవు ఏడ పనికి వస్తుంది మనకు? ఒకవేళ గోవు మనకు ఉపయోగపడేదై ఉండి, అవసరమయ్యేదై ఉంటే, తప్పకుండా భారత రాజ్యాంగంలో గోవును చంపితే చంపిన కూడా చంపడానికి చట్టం తీసుకుంది. ఇప్పుడు చెప్పండి, మీరు ఐక్యమత్యం ఉన్నారా? మళ్ళీ ఉంటే ఎందుకు చచ్చిపోతున్నాయి గోమాతలు? ఎవరన్నా ఒక్కరు పోయి ఒక జింకను చంపినారి జైలు వేస్తారు, ఎందుకంటే సల్మాన్ ఇప్పటికీ జైలు శిక్ష ఉంది. మరి యజ్ఞం చేసేటప్పుడు స్వాహాకారం చెప్తూ మనం నెయ్యి వేస్తాం. ఆజ్యహో బ్రహ్మస్వరూపం అని చెప్పింది యజ్ఞ సంహిత. పరాశర స్మృతిలో ఉంది, వశిష్ఠ స్మృతిలో ఉంది. మరి నెయ్యి ఆవు పాల నుంచి తీసిందే, పెద్ద పులి పాల నుంచి తీసిందే, జింక పాల నుంచి తీసిందే, గాడిద పాల నుంచి తీసిందే. మరి పులిని ఎందుకు కాపాడుతున్నారు అయ్యా? జింకని ఎందుకు కాపాడుతున్నారు? ఆవుని ఎందుకు కాపాడరు? ఒకవేళ పుట్టినప్పుడు తల్లి అనుభవం పడలేదు, పాలు రాలేదు అనుకుందాం. ఆ బిడ్డకు ఏ పాలు తాగుతారు? అబద్ధాలాడకండి. ఎందుకంటే ఎందుకు పట్టబాబులు అబద్ధాలాడతారు? మనకి మెడికల్ స్టోర్లు ఏమైనా గొడుగు మెడికల్ స్టోర్ కోసం ఒక పాల డబ్బా వేస్తాం, గరం నీళ్ళు కలుపుతాం, పోస్తాం. ఎవరు తాగుతారు? అవకాశం. ఎందుకు అబద్ధాలాడతారు పట్టబాబులు? ఒకవేళ తల్లిపాలు రాలేదు, పిల్లకు పాలు సరిపోలేదు అనుకుంటే, కొంతమంది మాతృమూర్తులు నా బిడ్డకు నేను ఫీడ్ చేస్తే నా అందం తరిగిపోతుందని పుట్టిన బిడ్డ పాలు ఇయ్యరు మహాతలులు. వాళ్ళు ఏం చేస్తారు? కబేలాలు ఉంటాయి కదా, బర్రెలు ఉంటాయి కదా, కబేలాలను పోయి బర్రెల పాలు తెచ్చి బాగా ఉడకబెట్టి డబ్బా పోసి తాగు బిడ్డ, ఇదే నీ సమ్ము నువ్వు దాగా అంటారు. జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా తల్లిపాల తర్వాత సరాసరిగా పచ్చిపాలు తాగడానికి ఈ సృష్టిలో, బ్రహ్మ సృష్టిలో, శివుని యొక్క ఈ సంస్థానంలో, ఈ సృష్టి అంతా శివ
స్థానం శివస్వరూపం. ఈ సృష్టిలో తల్లిపాలు ఏ విధంగా అయితే పొదుపు పట్టుకొని తాగుతాడో బిడ్డ, అలా పొదుపు పట్టి తాగవలసిన ఏకైక పాలు గోవు పాలు మాత్రమే. బర్రె పాలు తాగొచ్చండి. ఎవరు తాగొచ్చు? 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు తాగాలి బర్రె పాలు. పచ్చిదాన్ని తాగండి, ఉడకబెట్టుకోవాలని తాగండి, మీ ఇష్టం. వాస్తవంగా శాస్త్రంలో గేదె పాలు సరాసరిగా తాగొద్దని చెప్పారు. ఉడకబెట్టి దాంట్లో పసుపు వేసుకొని తాగమన్నారు. ఎందుకంటే బర్రె పాలు మన శరీర అంతర్గతమైనటువంటి నిర్మాణ శైలికి పడవు. డాక్టర్లకు బాగా తెలిసే విషయం. కానీ ఆవు పాల వలన ఆ సైడ్ ఎఫెక్ట్ లేదు. మరి మీకు గృహప్రవేశాలకు నా తల్లి కావాలి గోమాత, యజ్ఞం చేసుకోవడానికి నా తల్లి ఒక నెయ్యి కావాలి, దేవుళ్ళకు పూజ చేయడానికి ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవు నెయ్యి కావాలి, ఏదైనా పితృకర్మలు శాంతి కర్మలు చేసి దాన ధర్మాలు చేసి పాపాలు పోగొట్టుకోవడానికి గోమాత కావాలి. కానీ గోమాతను నమ్ముతుంటే ఏ ఒక్కరు మాట్లాడాడు. ఇప్పుడు ఏడున్నారు మీరు ఐక్యమత్యంగా? భారతదేశంలో అడవిలో తిరిగేటటువంటి క్రూర మృగాలను చంపితే చట్టాలు ఉన్నాయి. అన్నిటికీ ఉపయోగపడుతూ పరమాత్మకే పాలించింది గోమాత. ఎవరికి? శ్రీ వెంకటేశ్వర స్వామికి. పరమాత్మకే పాలించినటువంటి విశ్వమాతని చంపుతూ ఉంటే, పట్టపగలు చంపుతూ ఉంటే, మాలాంటి సన్యాసులు ఇటువంటి ధర్మవీరులు కార్యకర్తలే మాట్లాడే పరిస్థితి తప్ప మీకు లేదా బాధ్యత మాట్లాడడానికి, మీకు లేదా అధికారం మాట్లాడడానికి. అందుకే చెప్తున్నా, ఇప్పుడు ఎక్కడైనా వాస్తు పూజలైనా గృహప్రవేశాలైనా ఏమైనా పులులను జింకాలను పట్టుకొచ్చుకొని చేయండి, కానీ ఆవులను మాత్రం పట్టుకరాదు. ఒకవేళ గోవే మీకు అవసరమైతే భారత సర్వోన్నతమైన రాజ్యాంగానికి ప్రతి హిందూ కార్యకర్త లెటర్ రాయండి. భారతదేశంలో ఉండే ప్రతి హిందూ కార్యకర్త హిందువులందరూ లెటర్ కనుక రాస్తే ఒక్కటే రోజులో గోహత్యలా ఉంటాయి. ఒక్కటే రోజులో. ఇప్పటి వరకు మాన్య శ్రీ ఇందిరాగాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పటి నుంచి ఇప్పుడు నరేంద్ర మోదీ వరకు ఇప్పటి వరకు గోహత్యలు ఆపమని ఎన్ని సంతకాలు పోయినాయి తెలుసా? అక్షరాల 3 లక్షల సంతకాలు పోయినాయి. అందులో 1,70,000 మంది సన్యాసులే. మిగతా వాళ్ళు ఎవరో అక్కడక్కడ పుణ్యాత్ములు. అంటే ఈ దేశంలో హిందువుల శాతం అంతేనా? నాకేమనిపిస్తుందంటే మనం హిందువులుగా పుట్టడం గొప్పతనమేమో, హిందువులుగా బతకడం గొప్పతనమేమో, గర్వపడవచ్చునేమో, కానీ ఎక్కడనో ఒకరితో సిగ్గుపడవలసిన అంశం కూడా ఉందేమో అనుకుంటున్నాం. వెనకటి పెద్ద మనసులో ఒక మాట అనేవాడు, పుస్తే నీవు కట్టు శోభను నేను చేసుకుంటా అన్నారంట. అట్లుంది ఇప్పుడు మా పరిస్థితి. ఇలా వేదికల మీదకి వచ్చి మేము మాట్లాడాలి, మేము ప్రసంగం చెప్పాలి, మేము నిత్యం ఎంతో మందితో విమర్శలు ఎదుర్కోవాలి, కొంతమందితో థ్రెడ్ కాల్స్ కూడా మా చెవిలో మేము వినాలి, ఎన్నింటినో ఎదుర్కోవాలి. కానీ ఇన్నింటిలో మాకు 1% కూడా ఉపయోగపడేది ఏది లేదు. మాకేం అవసరం చెప్పండి వాళ్ళ మాట్లాడడానికి, వాళ్ళ చెప్పడానికి? మా పిల్లలు ఆగమైపోతారా? మా ఇల్లు మూతపడిపోతాయా? మా వారసత్వం ఆగుతుందా? మా వంశవృక్షం ఆగిపోతుందా? ఎందుకు మాట్లాడాలి? మేము సన్యాసులం, మాకెవరు ఉండరు, పెండం లేదు, పిల్లలు లేదు, ఇల్లు లేదు, ఇరుకు లేదు, దీపం పెట్టే దిక్కు కూడా లేకుంటుంది మాకు. వచ్చిన మొక్కరం పోత మొక్కరం. మేము ఎందుకు మాట్లాడాలి? మీరు ఎందుకు మాట్లాడాలి?